మా చిత్ర మెచ్యూర్ అయిన వీడియో ఆల్రెడీ నేనైతే పోస్ట్ చేశాను కదండీ. ఫస్ట్ డే అంతా ఈ ఆచార వ్యవహారాలు ఎలా జరుగుతాయి ఏంటో ఆ వీడియోలో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే స్క్రీన్ పైన లింక్ ఇస్తాను. తప్పకుండా అయితే చూడండి. ఇప్పుడైతే 7 రోజుల పాటు కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుందండి. మా పల్లెటూరులో అయితే రోజుకొకళ్ళు వంట చేసి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. పాపకైతే పప్పు వండి, మిగతా వాళ్ళకి అన్నీ నాన్ వెజ్ ఐటెమ్స్ అయితే వండి తీసుకొస్తారు. అలాగే మేనమామల సారీ అంటే యాక్చువల్‌గా అయితే మేనమామలు తీసుకొస్తారు. లేదంటే పుట్టింటి నుంచి, అమ్మమ్మ ఇంటి నుంచి అయితే చతురాకి సారీ తీసుకొచ్చి మొత్తం ఊరంతా పంచిపెడతారండి. మాది పల్లెటూరైనా కొంచెం జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి అలా సారీ పంచిపెట్టడం కోసం 1200 బూరి, అలాగే 20 కేజీలు బెల్లపు తాలికలు చేశారండి. యాక్చువల్‌గా అయితే బెల్లపు తాలికలు చేయాలంటేనే కొంచెం చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు చూడండి వీళ్ళందరూ చేస్తున్నారు బెల్లపు తాలికలు. వీళ్ళంతా కూడా మా సుబ్బలక్ష్మి వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చిన వాళ్ళు బెల్లపు తాలికలు చేస్తుంటే, ఇలా సారీ తీసుకొచ్చిన వాళ్ళకి, అలాగే మన చుట్టాలందరికీ కూడా భోజనాలు పెడతారండి. అవి కూడా నాన్ వెజ్ ఐటెమ్స్‌తోనే పెడతారు మొత్తం అంతా. ఈ భోజనాలకు సంబంధించిన అన్ని ఐటెమ్స్ అయితే స్వామి బావగారు వాళ్ళు భోజనాలు పెట్టిస్తారనమాట. అంటే అమ్మమ్మ తరపు వాళ్ళు సారీ తీసుకొచ్చిన వాళ్ళకి, మన చుట్టాలకి అందరికీ కూడా ఇక్కడే భోజనాలు. ఈ భోజనాలు వండడం, అలాగే ఈ సారీ చేయడంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళే ఉంటారండి. పల్లెటూరులో అయితే ప్రతి పనిలో అందరూ కూడా చాలా సంబరంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇంకా టౌన్ కల్చర్‌లో అనుకోండి, ఇంత వంట మనం ఎక్కడ చేస్తాంలే, మొత్తం అంతా క్యాటరింగ్ ఇచ్చేస్తామని చెప్పి ఎక్కడికక్కడ బయట చేయించేస్తాం. కానీ పల్లెటూరులో మాత్రం అందరూ చక్కగా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ ఈ పనంతా కూడా బాగా చేస్తారు. సారీ వండడం అయిపోయిన తర్వాత మొత్తం వచ్చిన చుట్టాలందరికీ అయితే భోజనాలు పెట్టేశారండి. భోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత సారీ పంచిపెట్టడం అనమాట. బూరెలు, బెల్లపు తాలికలు. అంటే ఊరు చిన్నదైనా కూడా కొంచెం హౌసెస్ అన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు అంటే పంచిపెట్టడానికి కొంచెం యాక్టివ్గా ఉండే పిల్లల్ని, కొంచెం పెద్దవాళ్ళు కూడా పంచిపెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చేసి ప్రతి ఇంటికి వెళ్ళి సారీ పంచిపెట్టమని అయితే పంపిస్తూ ఉంటారండి. ఇలాగా సారీ పెట్టే రోజంతా కూడా పొద్దునుంచి మధ్యాహ్నం 3, 4 వరకు కూడా చాలా సందడిగా కార్యక్రమం అంతా జరిగింది. మీ ఊళ్ళో కూడా ఇలాగే జరుగుతుందా? జరిగితే కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.